Hi students. Today reduction formulas question number 3. Already previous question number 1, question number 2 చెప్పున్నాను. So question number 3, in is equal to integration tan power nx. Tan power nx. ఇలా ఇచ్చి కింద బిట్టు కూడా ఇస్తారు tan power 4x అని. సో అది ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు in తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇంటిగ్రేషన్ tan power n minus 2x ఇంటూ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ తీసుకుంటాను. ఇందాక ఆ ప్రీవియస్గా ఉన్నటువంటి సమ్స్కి ఏమో ఎన్ పవర్ ఆఫ్ -1 సైన్ ఎన్ ఎక్స్ తీసుకుని ఇక్కడ -2 అను +2 తీసుకుంటున్నాం కాబట్టి ట్యాన్ పవర్ ఆఫ్ n-2x ఇంటూ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ తీసుకుంటాం. అప్పుడు ట్యాన్ స్క్వేర్ ఎక్స్ని ఏమని తీసుకుంటామంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ -1గా తీసుకుంటాం ఫార్ములా. సో ట్యాన్ పవర్ ఆఫ్ n-2 ఎక్స్ ఈ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ -1 ఇంటూ డిఎక్స్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ని మనం ఏమని తీసుకున్నాము, ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ -1. చాలామంది క్వశ్చన్లో 1 - సీకెండ్ స్క్వేర్ ఎక్స్ రాస్తారు. ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ -1గా తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాన్ పవర్ ఆఫ్ n-2x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ లోపలికి మల్టిప్లై చేస్తే ట్యాన్ పవర్ ఆఫ్ n-2x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది ఇంటూ డిఎక్స్ రాస్తాము. తర్వాత మైనస్ అంతే పెట్టేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాన్ పవర్ ఆఫ్ n-2x ఇంటూ డిఎక్స్గా రాసుకోవచ్చు. ఇక్కడ మనము tan xని కనుక t అనుకుంటే, ఇక్కడ మనం tan xని t అనుకుంటే, tan xని కనుక t అనుకుంటే పుట్ tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే, tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే tan xకి డెరివేటివ్ ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మొత్తం కూడా ఏమవుతుందంటే dt అవుతుంది. అంటే మనకు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మొత్తం కూడా ఏమవుతుంది, dt అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అంటే t అవుతుంది కదా, t పవర్ ఆఫ్ n-2 ఈ సీకెండ్ స్క్వేర్ డిఎక్స్ మొత్తాన్ని కూడా ఏమవుతుంది dtగా తీసుకొని మైనస్ ఈ ఇంటిగ్రేషన్ tan పవర్ ఆఫ్ n-2x ఇంటూ డిఎక్స్ మొత్తాన్ని కూడా మనం ఏమనుకోవచ్చు అంటే in-2గా రాయొచ్చు. in-2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములాలోనే ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఇంటూ డిఎక్స్ ఫార్ములాలోనే ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా ఉంది కాబట్టి x పవర్ n+1/n+1+c అనమాట. సో ఇప్పుడు n+1 అంటే ఏముంది, t పవర్ n-2 + 1/n-2 + 1 -in-2 అంటే ఏమవుతుంది, t అంటే tan x కాబట్టి tan x హోల్ టు ది పవర్ ఆఫ్ n-1/n-1 ఇంటూ in-2. సో tan పవర్ n-1x/n-1 minus in-2. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో in ఈజ్ ఈక్వల్స్ టు tan పవర్ n-1x/n-1 minus in-2. ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ nx కానీ tan పవర్ nx కానీ ఇస్తారు. సో రిడక్షన్ ఫార్ములాస్ 6 నేర్చుకోలేని వాళ్ళకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ nx అని ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ nx నేర్చుకోమని చెప్తాము. సో ఫస్ట్గా ఇంపార్టెంట్ అయింది సైన్ పవర్ nx అండ్ నెక్స్ట్ వన్ tan పవర్ nx. ఈ రెండు కనుక నేర్చుకుంటే ఎప్పుడు కూడా ఈ రెండింటిలోనే ఇస్తూ ఉంటాడు. సో ప్రీవియస్గా కొసీకెండ్ పవర్ nx ఇచ్చి ఉన్నాడు కాబట్టి 6 చేసుకుంటే కనుక ఖచ్చితంగా చేయగలుగుతాం. చేయలేని వాళ్ళు ఉంటే కనుక సైన్ పవర్ అను tan పవర్ nx ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. tan పవర్ ఆఫ్ nxని ఎలా రాశానంటే సెకండ్ స్టెప్ tan పవర్ ఆఫ్ n-2 ఇక్కడ ఒక +2 tan స్క్వేర్ ఎక్స్ తీసుకున్నాను. tan స్క్వేర్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ -1 ఫార్ములా తెలియాలి. tan పవర్ n-2x సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ చేసాం, మధ్యలో మైనస్ tan పవర్ ఆఫ్ n-2 ఇంటూ ఎక్స్ tan పవర్ ఆఫ్ n-2 ఇంటూ ఎక్స్ తీసుకున్నాము. సో ఇక్కడ tan xకి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది కాబట్టి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ dt అవుతుంది. సో దీన్ని మొత్తాన్ని కూడా in-2 తీసుకుంటాము. tan పవర్ ఆఫ్ n-2x అంటే t పవర్ ఆఫ్ n-2 తీసుకుంటాము. ఇది x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా ఉంది కాబట్టి x పవర్ n+1/n+1 తీసుకుంటాము. ఆల్రెడీ మనం t అంటే tan x అనుకున్నాం కాబట్టి tan x హోల్ టు ది పవర్ ఆఫ్ n-1/n-1 మైనస్ ఆఫ్ in-2గా తీసుకున్నాం. సో ఇది నెక్స్ట్
దీనికి ఒక కింద ఒక బిట్ కూడా ఇస్తారు, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ 4x కూడా కనుక్కోమంటారు. సో n ప్లేస్లో మనం 4 తీసుకుంటే 4 - 1/4 - 1 ఈజీ ప్రాసెస్ అనమాట. అది n ప్లేస్లో 4 పెట్టేసుకుంటే మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ in is equal to integration cot power nx dx. సో దీనికి కూడా tan లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ cot పవర్ n - 2x ఇంటూ cot స్క్వేర్ x dx తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cot పవర్ n - 2x అంతే రాసి cot స్క్వేర్ x అని నేను ఏం రాస్తానంటే cosecant స్క్వేర్ x - 1 రాస్తాను. cosecant స్క్వేర్ x - 1 ఇంటూ dx తీసుకుంటాను. అప్పుడేమవుతుందండి ఇంటిగ్రేషన్ ఆఫ్ cot పవర్ ఆఫ్ n - 2x ఇంటూ cosecant స్క్వేర్ x మైనస్ ఆఫ్ cot పవర్ ఆఫ్ n - 2x తీసుకొని ఇంటూ dx. తర్వాత స్టెప్ ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ dx రాస్తాం. అంటే cot పవర్ ఆఫ్ n - 2x ఇంటూ cosecant స్క్వేర్ x dx మధ్యలో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot పవర్ ఆఫ్ n - 2x ఇంటూ dx. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇందాకట్లానే సమ్లానే cot xని పుట్ cot x ఈజ్ ఈక్వల్ టు t తీసుకోవచ్చు. cot x ఈజ్ ఈక్వల్స్ టు t తీసుకోవచ్చు. cot xకి డెరివేటివ్ ఏమొస్తుందంటే మైనస్ cosecant స్క్వేర్ x dx ఈజ్ ఈక్వల్స్ టు dt. సో అప్పుడు ఏమవుతుందంటే cosecant స్క్వేర్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dt. సో మనం ఏం చేస్తాం cosecant స్క్వేర్ x dx మొత్తం ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు అంటే మనం మైనస్ dtగా రాసుకోవచ్చు. ఓకే, ఇంటిగ్రేషన్ cot t అనుకున్నాక t పవర్ ఆఫ్ n - 2 ఇంటూ dx మైనస్ in - 2. సో ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ మైనస్ డిఎక్స్గా మైనస్ డిటీగా తీసుకోవాలి, మైనస్ డిటీ కాబట్టి. సో మైనస్ బయట రాసేస్తాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ ఆఫ్ n - 2 ఇంటూ డిటీ మైనస్ ఆఫ్ in - 2గా తీసుకుంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఒక ఫార్ములా తీసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ డిఎక్స్ ఫార్ములా వచ్చేప్పటికి x పవర్ n + 1/n+1గా తీసుకోవచ్చు. x పవర్ n + 1/n అంటే అదేవిధంగా ఇక్కడ ఏం తీసుకుంటాం మైనస్ ఆఫ్ టీ పవర్ n - 2 + 1/n - 2 + 1 మైనస్ in - 2 వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే టీ పవర్ ఆఫ్ n - 1/n - 1 మైనస్ in - 2. టీ ప్లేస్లో మనం cot తీసుకుంటాం కాబట్టి cot x పవర్ n - 1/in - 2. సో దీనికి కూడా కింద బిట్ ఇవ్వడం జరుగుతుంది. cot పవర్ 4x కనుక్కోమంటారు. చాలా ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. సో సైన్ వస్తే కాస్ వస్తుంది, tan వస్తే cot వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో సీకెండ్ పవర్ nx కొసీకెండ్ పవర్ nx చేస్తాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ స్టూడెంట్స్, in is equals to integration secant power nx dx. Secant power nx dx. Then prove that in is equal to secant power n - 2x into tan x by n - 1 plus n - 2/n - 1 into in - 2 అని ప్రూవ్ చేయమన్నారు. సో సేమ్ ప్రొసీజరే ఇక్కడ ఏం చేస్తామంటే in is equal to ఇంటిగ్రేషన్ secant పవర్ nx dx ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ secant పవర్ n - 2x ఇంటూ secant స్క్వేర్ x. ఇక్కడ హింట్ ఏంటంటే మనం అన్ని క్వశ్చన్స్ చెప్పిన తర్వాత చాలామంది సైన్ పవర్ ఆఫ్ n - 2x ఇంటూ సైన్ స్క్వేర్ x అని తీసుకుంటారు. సైన్కి కాస్కి మాత్రం 1 తీసుకోవాలి, ట్యాన్కి కాట్కి సీకెండ్కి మాత్రం కొసీకెండ్కి మాత్రం 2 తీసుకోవాలి. సో ఇదేమో ఇక్కడ u ఫార్ములాలో ఉంది, ఇదేమో v ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ u ఇంటూ v ఫార్ములా తీసుకోవచ్చు. సో u అనేది ఫస్టే తీసుకుంటాము ఎందుకంటే ఇది ఇన్వర్స్లో ఉంది, ఐలెట్ అనే ప్రాసెస్ ద్వారా ఇది తీసుకుంటాం. సో దీన్ని యూగా తీసుకుంటాం కాబట్టి secant పవర్ n - 2x ఇంటిగ్రేషన్ secant స్క్వేర్ x dx మైనస్
ఇంటిగ్రేషన్ dy dx ఆఫ్ secant పవర్ n మైనస్ 2x ఇంటిగ్రేషన్ secant స్క్వేర్ x dx ఇంటూ టోటల్ dx. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ x ఫార్ములా తెలియాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ x ఫార్ములా తెలియాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ మనకి ఫస్ట్గా ఫార్ములాస్ తెలియాల్సి ఉంది. సో first integration of u into v, u into integration v dx minus integration d by dx of u into integration v dx into total dx. ఈ ఫార్ములాని యూజ్ చేశాను. తర్వాత ఇక్కడ తెలియాల్సింది మనకి ఏంటంటే secant స్క్వేర్ x ఇంటూ dx ఫార్ములా తెలియాలి. secant స్క్వేర్ dx అంటేనేమో tan x ప్లస్ c అవుతుంది. తర్వాత d by dx ఆఫ్ secant పవర్ n మైనస్ 2x ఇంటూ dx అంటే n మైనస్ 2 ఇంటూ secant పవర్ n మైనస్ 3 ఇంటూ మళ్ళీ secant x ఇంటూ tan x. secant x కూడా డెరివేటివ్ చేయాలి, ఇక్కడ అది ఫార్ములా తెలియాలి. తర్వాత secantకి పవర్ 1 ఉంది కాబట్టి దీన్ని ఫైనల్గా ఏమని రాయొచ్చు అంటే n మైనస్ 2 ఇంటూ secant పవర్ n మైనస్ 2x ఇంటూ tan xగా రాయొచ్చు. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఏం తెలియాలంటే ఇంటిగ్రేషన్ secant పవర్ n మైనస్ 2x అంతే రాస్తాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ x అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే tan x వస్తుంది. tan x తీసుకుంటాము. tan x మైనస్ ఇంటిగ్రేషన్ d by dx ఆఫ్ secant పవర్ n మైనస్ 2ని ఎలా చేయొచ్చో చూడండి స్టూడెంట్స్, ఇక్కడ నేను చేస్తాను. d by dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములాలో ఉంది n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1, అది ఫార్ములా. అంటే ఇప్పుడు మనకి d by dx ఆఫ్ secant పవర్ n మైనస్ 2x ఉంది కాబట్టి ఆ n పవర్ ప్లేస్లో ఉన్న n మైనస్ 2 ఇంటూ secant పవర్ n మైనస్ 2 మైనస్ 1 అంటే n ప్లేస్లో n మైనస్ 2 ఉంది. మళ్ళీ secant xకి డెరివేటివ్ చేస్తే secant x ఇంటూ tan x, secant x ఇంటూ tan x కాబట్టి n మైనస్ 2 ఇంటూ secant పవర్ ఇక్కడ n మైనస్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ secant పవర్ 1 అంటే ఇక్కడ ఏమున్నట్టు ప్లస్ 1 తీసుకోండి. -2 -1 -3, ఈ ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 తీసుకుంటాం. అలా కాకుండా ప్లస్ 1 తీసుకొని ఉత్త tan x రాసేస్తాం, ఎందుకంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది n-2 ఇంటూ secant పవర్ n-2x ఇంటూ tan x. అంటే ఫైనల్గా మనం ఏం రాయాలి, d by dx ఆఫ్ secant పవర్ n-2x ప్లేస్లో n-2 ఇంటూ secant పవర్ n-2x ఇంటూ tan x తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం, n-2 ఇంటూ secant పవర్ n-2x ఇంటూ tan x తీసుకుంటాం డైరెక్ట్గా. ఇక్కడ క్లారిటీ ఇచ్చాను, ఇలా ఎందుకు తీసుకుంటాం అనేది ఇక్కడ ఇచ్చాను నేను. secant స్క్వేర్ x ఏమని తీసుకుంటామంటే tan x తీసుకుంటాం, tan x ఇంటూ dx. నెక్స్ట్ ఇటువైపు మొత్తం కూడా అయిపోయింది కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. secant పవర్ n-2x ఇంటూ tan x. ఇక్కడ -(n-2) ఒకటి బయట రాసేస్తే మైనస్ రాసేస్తే ఇక్కడ ఏమొస్తుంది secant పవర్ n-2x tan x ఇంటూ tan x అంటే tan స్క్వేర్ x అవుతుంది. ఇక్కడ tan స్క్వేర్ x అంటే ఫార్ములా ఒక ఐడియా రావాలి, సో ఇది అవసరం లేదు కాబట్టి ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నాను పైన ఫార్ములాస్లో. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి tan స్క్వేర్ x అంటే ఫార్ములా secant స్క్వేర్ x మైనస్ 1, tan స్క్వేర్ x అంటే ఫార్ములా secant స్క్వేర్ x మైనస్ 1. సో అప్పుడు ఏమవుతుంది secant పవర్ n-2x ఇంటూ tan x మైనస్ ఆఫ్ n-2 ఇంటూ ఇంటిగ్రేషన్ secant పవర్ n-2x ఇంటూ tan స్క్వేర్ x అంటే ఏమని రాయొచ్చు అంటే secant స్క్వేర్ x మైనస్ 1 ఇంటూ dx. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే secant పవర్
n minus 2x into tan x minus of n minus 2 into ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి secant పవర్ n minus 2x into secant square x dx మధ్యలో మైనస్ ఇంటిగ్రేషన్ secant పవర్ n minus 2x into dx. సో ఇది క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిలేషన్ అయిపోతుంది. దాన్ని డైరెక్ట్గా మనం ఏమని రాయొచ్చు అంటే n minus 2 into ఇంటిగ్రేషన్ secant పవర్ nx dxగా రాయొచ్చు. మైనస్ ఆఫ్ దీని మొత్తాన్ని కూడా మనం secant అంతే రాసేస్తాం, secant పవర్ n minus 2x into dx రాసేస్తాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా రాసేస్తాం. secant పవర్ n minus 2x into tan x తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ జస్ట్ మనం in ఈజ్ ఈక్వల్స్ టు secant పవర్ n minus 2x into tan x రాసిన తర్వాత ఇక్కడ మైనస్ ఆఫ్ n minus 2 ఇంటూ దీని మొత్తాన్ని ఏమని తీసుకోవచ్చు అంటే inగా తీసుకోవచ్చు. సో secant పవర్ nx మొత్తాన్ని inగా తీసుకోవచ్చు. దీన్ని ఏమని తీసుకోవచ్చు అంటే in minus 2 తీసుకోవచ్చు. in minus 2 అంటే ఇక్కడ ఏమవుతుంది secant పవర్ n minus 2x into tan x minus of n minus 2 into in minus into minus plus n minus 2 into in minus 2. సో ఇక్కడ in అవుతుంది. మనం ఇక్కడ మైనస్ ఆఫ్ n minus 2 into in ఇటువైపు తీసుకొని వస్తే in ప్లస్ n minus 2 into in ఈజ్ ఈక్వల్ టు secant పవర్ n minus 2x into tan x ప్లస్ n minus 2 into in minus 2. సో ఇక్కడ మనం in కనుక కామన్ తీస్తే 1 ప్లస్ n minus 2 ఇంటూ secant పవర్ n minus 2x ఇంటూ tan x ప్లస్ n minus 2 ఇంటూ in minus 2. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ in ఇంటూ n minus 1 ఈజ్ ఈక్వల్స్ టు secant పవర్ n minus 2x ఇంటూ tan x ప్లస్ n minus 2 into in minus 2. సో n minus 1 ఇటు దించేస్తే సరిపోద్ది కాబట్టి secant పవర్ n minus 2x into tan x by n minus 1 plus n minus 2 into n minus 1 by in minus 2. This is the final answer. కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడ డిఫికల్ట్గా అనిపించింది అంటే dx ఆఫ్ secant పవర్ n minus 2ని n minus 2 ఇంటూ secant పవర్ n minus 2 ఇంటూ dx. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇంక ఈజీగానే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్గా రాసేయచ్చు. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, లాస్ట్ వన్ రిడక్షన్ ఫార్ములాస్లో లాస్ట్ వన్ in ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ cosecant పవర్ nx dx, cosecant పవర్ nx dx. then prove that in is equal to integration of cosecant power nx dx. then prove that in is equal to minus cosecant power n minus 2 into x cot x by n minus 1 plus n minus 2 into n minus 1 into in minus 2. సో మనం మామూలుగా 6 రిడక్షన్ ఫార్ములాస్లో ఫస్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ nx, నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ nx అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిక్స్త్ వన్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో cosecant పవర్ nx కూడా ఏదైనా పేపర్ కష్టంగా ఇవ్వాలనుకుంటే, డిఫికల్ట్గా ఇవ్వాలనుకుంటే ఇస్తారు. సో in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ cosecant పవర్ nx dx. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant పవర్ n minus 2x ఇంటూ cosecant స్క్వేర్ x dxగా రాసుకున్నాం యాజ్ ప్రొసీజర్. తర్వాత నెక్స్ట్ వన్ ఏమని రాయొచ్చు అంటే ఫస్ట్ వన్ యూగా రాసుకోవచ్చు, నెక్స్ట్ వన్ వీగా రాయొచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ u ఇంటూ v ఫార్ములా కాబట్టి cosecant పవర్
n minus 2x into integration cosecant square x into dx minus integration d by dx of cosecant power n minus 2x integration of cosecant square x into dx and total dx. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x అంటే మైనస్ cot x, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x అంటే మైనస్ cot x, అండ్ తర్వాత ఇంటిగ్రేషన్ ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cot x. ఓకే, cot x plus c ఆ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది d by dx ఆఫ్ cosecant పవర్ n మైనస్ 2x, దీన్ని ఏమని రాయొచ్చు అంటే x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములాలో ఉంది కాబట్టి n by 2 ఇంటూ cosecant పవర్ n మైనస్ 3x, మళ్ళీ cosecant xకి డెరివేటివ్ ఏమొస్తుందంటే మైనస్ cosecant x ఇంటూ cot x వస్తుంది, మైనస్ cosecant x ఇంటూ cot x. ఇక్కడ మైనస్ని బయట రాసేస్తే n మైనస్ 2 ఇంటూ cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ cot x రాసుకుంటాం. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ cosecant పవర్ 1 ఉంటుంది, మైనస్ 3 నుంచి 1 తీస్తే మైనస్ 2 వస్తుంది, అంటే మైనస్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ cosecant పవర్ n మైనస్ 2 ఇంటూ cot x తీసుకోవచ్చు. అంటే d by dx ఆఫ్ cosecant పవర్ n మైనస్ 2 ఇంటూ xని ఇలా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఫస్ట్ వన్ cosecant పవర్ n మైనస్ 2x cosecant స్క్వేర్ x ఏమని రాసుకోవచ్చు అంటే మైనస్ cot x గా తీసుకోవచ్చు, మైనస్ cot x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ cosecant పవర్ ఆఫ్ n మైనస్ 2x ఇంటూ cot x తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే cosecant స్క్వేర్ x అంటే మైనస్ cot x ఇంటూ dx, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది యాజ్ యూజువల్గానే cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ cot x, ఈ మైనస్ ముందర రాసేసుకొని ఇక్కడ cot x రాస్తాం, మైనస్ అంతే రాస్తాము, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మనము n మైనస్ 2 బయట రాయాల్సి వస్తుంది, n మైనస్ 2 కాన్స్టెంట్ బయట రాసేస్తే n మైనస్ 2 ఇంటిగ్రేషన్ cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ cot x ఏమవుతుందంటే cot స్క్వేర్ x ఇంటూ dx అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే cot మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది, cot n మైనస్ 2 కాన్స్టెంట్ బయట రాసేసాను, cosecant పవర్ n మైనస్ 2 అంతే రాస్తాను, cot x ఇంటూ cot స్క్వేర్ x. ఇక్కడ ఒక ఫార్ములా రాసుకోవాలి, cot స్క్వేర్ xకు ఫార్ములా ఏమవుతుందంటే cosecant స్క్వేర్ x మైనస్ 1 అవుతుంది, cosecant స్క్వేర్ x మైనస్ 1. సో ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. సో cosecant స్క్వేర్ x మైనస్ 1గా తీసుకుంటాం, cosecant స్క్వేర్ x మైనస్ 1గా రాయొచ్చు cot స్క్వేర్ x ప్లేస్లో. సో ఇక్కడ n మైనస్ 2 అంతే రాసేసుకొని బ్రాకెట్ ఓపెన్ చేసి ఇంటిగ్రేషన్ cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ cot స్క్వేర్ x ఏమని రాయొచ్చు అంటే cosecant స్క్వేర్ x మైనస్ 1 ఇంటూ dxగా రాయొచ్చు. సో అప్పుడు n మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ cosecant స్క్వేర్ x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ dxగా రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు అంటే మైనస్ n మైనస్ 2 ఇంటిగ్రేషన్, ఇక్కడ మైనస్ 2 ఇక్కడ అంటే cosecant స్క్వేర్ x క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant పవర్ nx dxగా రాయొచ్చు. ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ dxగా రాయొచ్చు. సో యాజ్ యూజువల్గా ఉన్నది రాసేస్తాం, ఏంటి మైనస్ cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ cot x మైనస్ cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ cot x, ఇక్కడ కూడా మైనస్ cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ cot x తీసుకుంటాం, ఇక్కడ in అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ cot x మైనస్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ దీని మొత్తాన్ని inగా తీసుకోవచ్చు, మైనస్ ఇక్కడ in మైనస్ 2గా తీసుకుంటాము. సో మైనస్ cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ
cot x minus of n minus 2 into in plus n minus 2 into in minus 2. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ in ఈజ్ ఈక్వల్ టు మైనస్ cosecant పవర్ n minus 2x into cot x minus of n minus 2 into in plus n minus 2 into in minus 2. సో ఇక్కడ మైనస్ని ఇటువైపు తీసుకొని వస్తే ప్లస్ వస్తుంది కాబట్టి in ప్లస్ n minus 2 into in is equals to minus of cosecant power n minus 2 n minus 2x n minus 2x into cot x plus n minus 2 into in minus 2. సో ఇక్కడ in కామన్ తీస్తే 1 plus n minus 2 is equal to minus cosecant power n minus 2x into cot x ప్లస్ ఇక్కడ నుంచి చూడండి స్టూడెంట్స్ వేరే పేజీలోకి వెళ్దాం. in is equal to minus cosecant power n minus 2x into cot x minus of n minus 2 into in plus n minus 2 into in minus 2. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం in అంతే ఉంచేసి ఈ మైనస్ ఇటువైపు తీసుకొస్తే ప్లస్ అవుతుంది కాబట్టి n minus 2 into in is equal to minus cosecant power n minus 2x into cot x plus n minus 2 into in minus 2. సో ఇక్కడ మనం in కామన్ తీస్తే 1 plus n minus 2 is equal to minus cosecant power n minus 2x into cot x plus n minus 2 into in minus 2. సో ఇక్కడ ఏమవుతుందంటే n minus of 1 is equals to minus of cosecant power n minus 2x into cot x plus n minus 2 into in minus 2. సో ఇక్కడ in ని డివైడ్ చేస్తే in is equal to minus cosecant power n minus 2x into cot x by n minus 1 plus n minus 2 by n minus 1 into in minus 2. This is the final answer. 6 రిడక్షన్ ఫార్ములాస్ అయిపోయినాయి. ఖచ్చితంగా దీనిలోంచి ఒకటి మాత్రం పబ్లిక్ ఎగ్జామ్స్కి ఇస్తారు. 2Bలో ఇంటిగ్రేషన్లో రిడక్షన్ ఫార్ములాస్ నుంచి 1 వస్తుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.